ఉన్నటువంటి ఈ గ్రామ మరి చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు మీ అందరికీ కూడా దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మేము చాలా చాలా ప్రాంతాల నుండి మీ గ్రామాన్ని మరి మీ గ్రామంలోకి వచ్చి ఒక సువార్తమానము తెలియచేయడానికి వచ్చి ఉన్నామండి. ఈ లోకంలో అనేకమైనటువంటి వార్తలు ఉంటాయి, కానీ మేము చెప్పబోయేటటువంటి వార్త ఏంటంటే సువార్త. ఆ సువార్తలో ఇమిడి ఉన్నటువంటి అంశం ఏంటంటే దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయడానికి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉందండి. ప్రయాసపడి భారం మోయిచు ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దును అనేసి. ఈ లోకంలో చూస్తూ ఉన్నట్టుగైతే అనేక మంది అనేక విధములైనటువంటి ప్రయాసపడి భారాలు మోస్తూ ఉన్నారు. చాలా మంది వివాహము అనే దాని కోసము భారము కలిగి జీవిస్తూ ఉంటారు. గృహాలు నిర్మించుకోవాలని భారము కలిగి జీవిస్తూ ఉంటారు. అలాగే ఆస్తులు సంపాదించుకోవాలని, వాహనాలు కొనుక్కోవాలని, మేడల మిద్దులు సంపాదించాలని ఏం చేస్తూ ఉంటారంటే ప్రయాస పడుతూ ఉంటారు. వారు మోయలేనటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు. అలాగే అసలైనటువంటి భారం ఏంటంటే పాప భారం అనేది ఒకటి ఉన్నదండి. ఆ భారాన్ని మోసి ఏం చేస్తా ఉన్నారంటే మరి ఆ భారము మోస్తూ మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఆ పాప భారం అనేది పోవాలంటే యేసు ప్రభు వారు తన చెంతకి రమ్మంటూ ఉన్నారు. యేసు ప్రభు చెంతకు వచ్చినట్లుగా అయితే ఆ భారం అనేది లేకుండా చేస్తారు. ఎందుకంటే 2000 సంవత్సరాలు 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మరి పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఎందుకు వచ్చి ఉన్నారంటే మన యొక్క పాప భారాన్ని తీసివేయడానికి, మనల్ని పాపము నుండి విడుదల చేసి విమోచింప చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మన కోసం, మన పాపముల కోసం బలి అర్పించుకున్నారని. కనుక ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తంచే కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాప విమోచన చెంది వారు ఏమవుతారంటే పరలోక రాజ్యానికి చేరుతారు, నిత్య జీవములోనికి వారు వెళ్తారు. కనుక ప్రియమైనటువంటి ఈ గ్రామ నివాసులైనటువంటి వారు గ్రహించవలసిందిగా నిత్య జీవంలోనికి మరి వెళ్ళేటటువంటి అవకాశం ఆ దేవుడు మాత్రమే ఇస్తూ ఉన్నారు. కనుక మీరందరూ గ్రహించి ఈ మాటలు నమ్మి విశ్వసించి దేవుని దగ్గరికి వస్తారని నమ్ముచు మేము మీకోసం ప్రార్థన చేసి ముందుకు వెళ్తామండి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును కాక.